తులా రాశి వాళ్ళకి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనకి షష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులంతా కూడా మిత్రులైపోతారు. మెస్మరిజం. తులారాశి వాళ్ళని చూసి అవతల వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. వీళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు చేసేస్తూ ఉంటారనమాట. అయితే పంచమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కాన్సన్ట్రేషన్ ఉండదు వీళ్ళకి. వీళ్ళ పిల్లలకు వీళ్ళకు ఉండనివ్వరు. పిల్ల రాక్షసులు వీళ్ళని ఏడిపించుకు తింటూ ఉంటారు. వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది కరువు చేస్తారు. అష్టమ స్థితిగతుడైనటువంటి కుజ గురు ప్రభావం వలన వీళ్ళకి అప్పులు వద్దంటే వస్తాయి. తీసుకోండి, కానీ అందరూ ఇచ్చే అప్పులు తీసుకోండి, చక్కగా వ్యాపారం చేసుకోండి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో విద్యార్థులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు చదువు పోతుంది, అటు లవరు పోతుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తులారాశి వాళ్ళు వెళ్ళకూడదు. కానీ మనం వద్దని చెప్పినా సరే ప్రేమ 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 అంటూ ఈ తులారాశి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కారణం ఆ రాశికి అధిపతే శుక్రుడు, ప్రేమ సామ్రాజ్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారాలు చాలా బాగుంటాయి. మరి చక్కగా వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవచ్చు. ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, స్క్రాప్ ఐరన్ జోలికి కూడా వెళ్ళకూడదు, మరి ఆయిల్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు. బంగారం షాపుల జోలికి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు పెట్టుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. టీ బడ్డీలు, టిఫిన్ సెంటర్లు, హాస్టల్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా లాభాలు తీస్తారు. ఇకపోతే చాదస్తం పెరిగిపోతుంది. తుడిచిన గదే 4 సార్లు తుడుస్తూ ఉంటారు. ఎముకలు అరిగిపోతాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఆర్థో ఎరిథ్రైటిస్ రోగం వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రాశి వాళ్ళకి తుడిచిందే తుడుస్తారు, కడిగిందే కడుగుతారు, తోమిందే తోముతారు. చాదస్తం పెరిగిపోతుంది అనమాట. ఈ చాదస్తాన్ని పోగొట్టుకోకపోతే కనుక వీళ్ళ ఎముకలు అరిగిపోవడం మాత్రం ఖాయం. తులారాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తమ జాతక దోషాలు పోగొట్టుకోవడానికి? గురువు యొక్క జపం. గురువు బాగుండలేదు. గురువు అంటే భర్త. వీళ్ళు రోజు భర్తకి కాళ్ళకి దండం పెట్టమంటే పెడతారా? వీళ్ళు వెళ్ళి పెట్టిన ఆయన ఇదేంటిది సినిమాలాగా ఆయన సిగ్గుపడిపోతాడు. ఈయన ఒకరోజు బాగుంటుంది, రోజు డైలీ నమస్కారాలు పెట్టాలి. భర్త యొక్క పాదాలకు 41 రోజుల పాటు, అంటే మనం వారం రోజులు చెప్తున్నాం కాబట్టి ఈ వారము నమస్కారం చేయాలా, గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు ఏం చేయాలా, శనగల్ని దానం చేయాలా గురువారం నాడు. అలాగా పసుపు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. అలాగే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలా. వెళ్ళడం అంటే ఏదో హనీమూన్కి వెళ్ళినట్టు రావడం కాదు, గురుస్థానం అది. టీచర్ దగ్గరికి ఒక స్టూడెంట్ ఎలాగ వెళ్తాడో అంత భయపడుతూ వెళ్ళాలా. గురుచరిత్ర పారాయణ చదవాలా. ఆ విధంగా కనుక ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారామహాదేవి యొక్క హోమాన్ని కనుక జరిపించుకున్నట్లయితే వాళ్ళ ఇళ్లల్లో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా తులారాశి వాళ్ళు.